హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సబ్స్టేషన్స్లో పనిచేయడానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి మరొక నోటిఫికేషన్ కొత్తగా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో 40,000 రూపీస్ మీకు శాలరీ అనేది ఉంటుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వారికి అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని 90,000 రూపీస్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్ నుంచి ఇంజనీర్ ట్రైనీ అనేటువంటి ఉద్యోగాలకి సంబంధించి త్రూ గేట్ ఎగ్జామినేషన్ 2023 ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే 2023లో గేట్ ఎగ్జామినేషన్ రాసి మంచి స్కోర్ చేసినటువంటి ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ వారు ఉన్నారో వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్రాంచెస్ వైజ్గా టోటల్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఇంజనీర్ ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్టులు చూసుకుంటే అన్ని కేటగిరీస్ కలుపుకొని 128 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీర్ ట్రైనీ సివిల్కి సంబంధించి 28 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఇంజనీర్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇక్కడ 2-4 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. సో పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి. అలాగే మనకి కంప్యూటర్ సైన్స్ బ్యాచెస్ వారికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా అన్నీ కలుపుకొని 184 వేకెన్సీస్తో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఇంజనీర్ ట్రైనీ అనేటువంటి జాబ్ రోల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వారికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. సో మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి త్రూ గేట్ ఎగ్జామినేషన్ 2023 ద్వారా చేస్తున్నారు కాబట్టి సో గేట్ 2023 పేపర్లో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇచ్చారు. ఎలక్ట్రికల్ అయితే EE అని, సివిల్ అయితే CE అని, ఎలక్ట్రానిక్స్ అయితే EC అని, కంప్యూటర్ సైన్స్ అయితే CS అని చెప్పేసి ఈ విధంగా కోడ్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అనమాట. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు. సో ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే BE బీటెక్లో అలాగే BSc ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ 60% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇందులో మనకి ఎలక్ట్రికల్ అంటే చాలా డిపార్ట్మెంట్స్ అయితే వస్తాయి ఎలక్ట్రికల్ రిలేటెడ్. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇందులో మీరు ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీరు ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ కూడా అంతే. సో ఎలక్ట్రానిక్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ విధంగా ఉంటాయి కదా. సో వారనమాట. ఇంకా సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT చేసినటువంటి క్యాండిడేట్స్ అయినా కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో ఆ రిలాక్సేషన్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years ఉంటుంది. సో అది కూడా కలుపుకొని ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో త్రూ గేట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు బిహేవియరల్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. అసెస్మెంట్ అంటే ఇది ఒక రాత పరీక్ష లాంటిది కాదు. మళ్ళీ యాప్టిట్యూడ్, రీజనింగు, అలాగే మీ కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉండవు. ఇది సపరేట్ అసెస్మెంట్ అనమాట. బిహేవియరల్ అసెస్మెంట్ అంటారు. అందులో క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి సంబంధించి మీకు సంబంధించినటువంటి మార్క్స్ని కన్వర్ట్ చేసి మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో మినిమం క్వాలిఫైయింగ్కి సంబంధించి ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. UR అండ్ EWS క్యాండిడేట్స్కి 40%, రిజర్వ్డ్ వేకెన్సీ ఉన్నటువంటి వారికి OBC, SC/ST క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే త్రూ గేట్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో మనకి 85% ఆఫ్ మార్క్స్ని గేట్ స్కోర్ నుంచి తీసుకుంటారు. అంటే వెయిటేజ్ అంత ఉంటుందన్నమాట. గ్రూప్ డిస్కషన్ నుంచి 3%, పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి 12% ఆఫ్ మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వెయిటేజ్ అనేది కేటాయించారు. సో ఎక్కువగా మనకి గేట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది.
సో ఆ బాండ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 3 ఇయర్స్ దీనికి సంబంధించి మీరు బాండ్ అయితే రాయాలి. సో ఇక్కడ బాండ్ అంటే ఏంటంటే మీరు ఇదే ఆర్గనైజేషన్లో 3 సంవత్సరాల పాటు ఎటువంటి రెసిగ్నేషన్ అనేది చేయకుండా అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తామని చెప్పేసి రాసిచ్చేటువంటి ఒక అగ్రిమెంట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 lakh రూపీస్ బాండ్ అయితే రాయాలి. అదే మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 2,50,000 రూపీస్ రాయాలి. సో అంటే మీరు మనీ పే చేయాలా అంటే మీరు ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తారో 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండానే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవడం కానీ లేకపోతే మానేయడం కానీ చేశారనుకోండి, అప్పుడు మీరు ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అయితే 5 lakhs, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 2,50,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బాండ్ అయితే ఉంటుంది కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి. సో ఈ జాబ్స్కి పిఎస్యూస్ నుంచి వచ్చేటువంటి జాబ్స్కి ఖచ్చితంగా బాండ్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారికి ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. మిగిలినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఫీ 500 రూపీస్ అనేది పే చేయాలి. సో మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు ఆన్లైన్లోనే మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు. ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి ఈ మంత్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 10th లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ 10th అనేది ఇచ్చారు. సో ఈ డేట్ ప్రకారం మీకు ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఉండాలి. సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఓకే. సో ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. పిఎస్యూస్లో జాబ్ అంటే మామూలు విషయం కాదు, మీ లైఫ్ సెట్ అయిపోతుంది అనమాట. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.